కోడింగ్ అంటే భయం వస్తుందా? ఎర్రర్ చూపిస్తే బీపీ పెరిగిపోతుందా? కోడ్ అర్థం అవ్వట్లేదు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా రావాలరా అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? చాలా మంది ఫ్రెషర్స్ కి ఫస్ట్ ప్రాబ్లం ఇదే. వాళ్ళు యూట్యూబ్ క్రాష్ కోర్స్ చూస్తారు, సింటాక్స్ నేర్చుకుంటారు, కానీ స్క్రాచ్ నుంచి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే భయం వస్తుంది. దాని వల్ల ఇంటర్వ్యూలో డిజైన్ లాగిన్ ఫ్లో విత్ JWT అనగానే పానిక్ స్టార్ట్ అయిపోతుంది. ట్రూత్ ఏంటంటే కోడింగ్ భయం అనేది ఒక మెంటల్ బ్లాక్. అది స్కిల్ ప్రాబ్లం కాదు, మైండ్ సెట్ ప్రాబ్లం. భయాన్ని ఓవర్కమ్ చేయడానికి 5 సింపుల్ చేంజెస్ చెప్తాను. అవి విన్న తర్వాత అలా గనక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ భయం అనేది ఎగిరిపోతుంది. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ ని రోజు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో మా రిక్వెస్ట్ ఒకటే, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అది ఒక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్ లో ముందుకు ఎలా వెళ్ళాలి, హెల్త్, లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ థింగ్, చాలా మంది ట్యూటోరియల్ హెల్ లో స్ట్రక్ అయిపోతారు. యూట్యూబ్ లో లర్న్ రియాక్ట్ ఇన్ 15 days వీడియో 2x స్పీడ్ లో చూస్తూ ఉంటారు. ఏఐని లేకపోతే ChatGPT ని యూజ్ చేసి ఏదైతే నేర్చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళు సింటాక్స్ ని చూస్తారు, కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ని ఎప్పటికీ నేర్చుకోరు. ఇక్కడ మైండ్ సెట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోడింగ్ ని క్రికెట్ ప్రాక్టీస్ లో ట్రీట్ చేస్తే మంచిది. ధోని హైలైట్స్ చూస్తే బ్యాట్స్మెన్ అవ్వరు కదా. నెట్స్ లో డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మనం బ్యాట్స్మెన్ అనేది అవుతాం. సో అందుకని కాపీ చేయడం స్టాప్ చేయండి. మీ డైలీ లైఫ్ లో ఒక చిన్న ప్రాబ్లం పిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పీజీ రూమ్ రెంట్స్ కోసం బిల్ స్ప్లిట్టింగ్ యాప్ ఉంది కదా, అలాంటివి చేయండి. లేదా కాలేజ్ అటెండెన్స్ ని ట్రాక్ చేయడం కోసం సింపుల్ యూఐ ని బిల్డ్ చేయండి. రియల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే లెర్నింగ్ జెన్యూన్ గా ఉంటుంది అనమాట. క్లియర్ గా మీకు అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో అన్నిటికంటే ముందు ఇక్కడ మీకు ఫస్ట్ చెప్పింది ట్యూటోరియల్ హెల్ అని నేను ఎందుకన్నానంటే, రియాక్ట్ 15 రోజుల్లో, పైథాన్ 3 రోజుల్లో, ఏ మొత్తం నేర్చుకోండి, ఏని బిల్డ్ చేసేయండి 2 రోజుల్లో అనేవి ఇట్స్ జస్ట్ ట్రాప్. ఏది నేర్చుకోవాలన్నా మినిమం 6 నెలలు లేకపోతే 4 నెలలు ఖచ్చితంగా పడుతుంది. అది కూడా మీరు రోజుకి 2 నుంచి 3 గంటల పాటు నేర్చుకుంటే. దీన్ని మాత్రమే నమ్మండి. 15 రోజుల్లో 5 రోజుల్లో అయిపోయేవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఏమీ చెప్పరు. అది మాత్రం ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ ట్యూటోరియల్స్ చూడడం వల్ల, అట్లీస్ట్ ఈ థంబ్నెయిల్స్ ఉన్న ట్యూటోరియల్స్ చూడడం వల్ల కూడా మీ లైఫ్ లో 15 రోజులు మీరు వేస్ట్ చేసుకున్నట్టే. ఇలాంటివి ఆర్టిక్ జోలికి అస్సలు వెళ్ళకండి, అది ట్రాప్ అన్నమాట. తర్వాత కోడింగ్ అంటే పెద్ద ప్రాబ్లమ్ ని చిన్న చిన్న పీసెస్ గా బ్రేక్ చేయడం అన్నమాట. దాన్ని నమ్మండి. ప్రతి చిన్న పీస్ ని సాల్వ్ చేస్తూ వెళ్ళండి. ఎర్రర్స్ ని క్లియర్ చేయడం అనేది నేర్చుకోండి. ఇలా నేర్చుకుంటే మీరు కోడింగ్ నేర్చుకోవచ్చు. ఇక్కడ నేను ఏది కూడా ఈ కోడ్ నేర్చుకుని ఆ కోడ్ నేర్చుకోండి అని చెప్పట్లేదు. ఎలాగ మనం భయాన్ని పోగొట్టుకోవాలనేది మాత్రం నేను చెప్తున్నా. రెండోది, ఏఐ ఈజ్ ఎ మెంటర్ నాట్ ఎ డ్రైవర్. క్యాంపస్ లో చాలా మంది స్టూడెంట్స్ ChatGPT ఉన్నప్పుడు నేను ఎందుకు కోడ్ రాయాలి అని అడుగుతూ ఉంటారు. ఏఐ కోడ్ ని రాయగలిగినా కూడా అది డీబగింగ్, సిస్టమ్ డిజైన్ ఆర్ ప్రాజెక్ట్ ఓనర్షిప్ ని రీప్లేస్ చేయట్లేదు, ఇంకా చెయ్యలేదు. ఒకవేళ అలాగే కనుక చేస్తే ఎందుకు హైర్ చేసుకుంటారు బయట? ఆ చిన్న లాజిక్ చూడండి. నిజంగా మీరు ఏఐ తో రాసేస్తున్నారు, కంపెనీస్ కి తెలియదా ఏఐ తో రాయాలని చెప్పేసి, మళ్ళీ ఎందుకు డెవలపర్స్ ని హైర్ చేసుకుంటున్నారు? ఏఐ కోడ్ రాయగలదు, కానీ సిస్టమ్ డిజైన్, ప్రాజెక్ట్ ఓనర్షిప్, దాని టైం లైన్స్, డెడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఏఐ కి తెలీదు. జస్ట్ ఆ ప్రాబ్లమ్ ని సింప్లిఫై చేసి మీకు ఒక ఐడియా అనేది ఇస్తుంది. ఏఐ అనేది ఒక యాక్సిలరేటర్ మాత్రమే. ఏఐ ని షార్ట్ కట్ లో యూజ్ చేయకండి, మెంటర్ లాగా యూజ్ చేయండి. ఫుల్ కోడ్ అడగడం కన్నా నేను ఈ లాజిక్ రాసాను ఎందుకు వర్కౌట్ లేదు, లేదా ఈ ఫంక్షన్ కి టెస్ట్ కేసెస్ ఎలా జనరేట్ చేయాలని అడగండి. అప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తుంది. తర్వాత డీబగింగ్ నేర్చుకోండి. రియల్ జాబ్ 80% టైం డీబగింగ్ మీదే ఉంటుంది. మీరు అనుకుంటున్నారా కోడ్లు గంటలు గంటలు కూర్చొని రాస్తారని? కాదు. ఏదన్నా కోడ్ లో మిస్టేక్ వస్తే దాన్ని డీబగ్ చేయడానికే గంటలు గంటలు డెవలపర్స్ కూర్చుంటారు. ఆటోమేషన్ వల్ల ఎంట్రీ లెవెల్ SWE రోల్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. కానీ సర్వైవ్ అయ్యే వాళ్ళు ఫండమెంటల్స్, DSA, DBMS ని అండర్స్టాండ్ చేసి ఏఐ రిటర్న్ కోడ్ ని డీబగ్ చేయగలిగే వాళ్ళే ఇప్పుడు సర్వైవ్ అవుతున్నారు. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ లాజిక్, ChatGPT కోడ్ ని పేస్ట్ చేసే ఫ్రెషర్ టెక్నికల్ రౌండ్ లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. ఇది 100%. సింటాక్స్ కోసం ఏని యూజ్ చేసి లాజిక్ ని అర్థం చేసుకునే ఫ్రెషర్ ఎప్పుడు కూడా గెలుస్తాడు. సో లాజిక్ ఏంటి, నేను ఎందుకు ఈ కోడ్ రాస్తున్నాను, ఈ కోడ్ రాయడంలో లాజిక్ ఏంటి అని అర్థం చేసుకున్న వాళ్ళే సర్వైవ్ అవ్వగలరు. తర్వాత DSA అండ్ ఫండమెంటల్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. కోడింగ్ ఫియర్ ఫండమెంటల్ నాలెడ్జ్ లేనందుకు వస్తుంది. ఫౌండేషన్ వీక్ గా ఉంటే కాంప్లెక్స్ బిల్డింగ్ ని చూస్తే భయం వేస్తుంది. సో ఇక్కడ TCS, ఇన్ఫోసిస్, ప్రొడక్ట్ బేస్డ్ స్టార్ట్అప్స్ ఇంటర్వ్యూస్ లో DSA, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, అండ్ OS, ఆపరేటింగ్ సిస్టమ్స్ బేసిక్స్ ని టెస్ట్ చేస్తారు. 15 days లో రియాక్ట్ లాంటి హ్యాక్స్
మార్క్స్ కన్నా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటే మంచిది అనమాట. ఇది నేర్చుకోండి. జిఎఫ్జి జీక్స్ ఫర్ గీక్స్ లీడ్ కోడ్ లో ఈజీ టు మీడియం ప్రాబ్లమ్స్ ని డైలీ ప్రాక్టీస్ చేయండి. అది టైపింగ్ స్పీడ్ ని కాదు, లాజిక్ బిల్డింగ్ చేసే కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంటర్న్షిప్ ప్రెషర్ లో డెలివర్ చేయలేక స్ట్రగుల్ అవ్వడం కామన్. ఫేక్ స్టార్ట్అప్ ఇంటర్న్షిప్స్ లో మెంటర్షిప్ తక్కువ ఉండొచ్చు, కానీ స్ట్రగుల్ అవ్వడం ప్రాసెస్ లో పార్ట్. త్వరగా ఏదైనా నేర్చుకుంటున్నారంటే త్వరగా దాన్ని క్విట్ చేయకండి. మిస్టేక్స్ ని ఆపర్చునిటీస్ లా చూడండి. ఏదైనా ఒక విషయంలో పర్ఫెక్షనిస్ట్ అవుదాం అనుకుంటే మీరు ఎప్పటికీ కాలేరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదే మీ 4th పాయింట్ అనమాట, చేంజ్ యువర్ మైండ్ సెట్. నా కోడ్ క్లీన్ గా లేదు, నేను ఫాస్ట్ గా రాయట్లేదు అన్న థాట్స్ ని పక్కన పెట్టేయండి. ప్రతి ఒక్కరు కూడా గంటలు గంటలు రాసేవాళ్ళు ఒకప్పుడు కోడ్. ఈ రోజు అంటే ChatGPT ఇవన్నీ ఉన్నాయి, కానీ గంటలు గంటలు ఎందుకు రాసేవాళ్ళు? వాళ్ళకి రాయడం రాక కాదు, వాళ్ళు అక్కడ లాజిక్ ని ఆలోచించేవాళ్ళు, ఆ లాజిక్స్ ని వెతికేవాళ్ళు, ఆ లాజిక్స్ లో ఉన్న ఇష్యూస్ ని సాల్వ్ చేసేవాళ్ళు, బగ్స్ ని క్లియర్ చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి గంటలు గంటలు రాసేవాళ్ళు. ఆ గంటలు స్పెండ్ చేయడానికి మీ బుర్రాని పెట్టి ఆలోచించండి. బగ్స్ అండ్ ఎర్రర్స్ ని చూసి భయపడకండి, అది లెర్నింగ్ ప్రాసెస్ లో ఒక పార్ట్. ప్రతి బగ్ ఫిక్స్ చేయడం, ప్రతి ఇష్యూని సాల్వ్ చేయడం ఒక విన్ అనమాట. మీకు దాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం, అంత పెద్ద విన్. హలో వరల్డ్ రాయడం నుంచి చిన్న గెస్సింగ్ గేమ్ బిల్డింగ్ చేయడం వరకు ప్రతి సక్సెస్ ని చూసి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోండి. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని స్మాల్ పార్ట్స్ గా బ్రేక్ చేయండి. కోడింగ్ మాస్టరీ కి టైం పడుతుంది, అది ఓవర్ నైట్ లో రాదు. ఇందా చెప్పా కదా, 15 రోజుల్లో రియాక్ట్ లేకపోతే 20 రోజుల్లో పైథాన్ నేర్చుకోవడం అనేది జరగదు, అది ఓవర్ నైట్ లో అవ్వదు. కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తే మినిమం 4 months to 6 months అనేది టైం పడుతుంది. దీన్ని మాత్రం నమ్మండి. కోడింగ్ చేసేటప్పుడు ఐసోలేషన్ ఫీల్ అవడం భయాన్ని పెంచుతుంది. అంటే నాకు రావట్లేదు, నాకు మాత్రం రావట్లేదు అని అనుకోకండి. చాలా మంది అందరూ మీలాగా ఫేస్ చేస్తుంటారు, కానీ దాన్ని ఓవర్కమ్ అయిన వాళ్ళే ముందరికి వెళ్ళి సక్సెస్ అవుతూ ఉంటారు అనమాట. కోడింగ్ ఫోరమ్స్, స్టడీ గ్రూప్స్ లేదా సోషల్ మీడియా టెక్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. వాళ్ళు కూడా మీలాగా స్ట్రగుల్ అవుతున్నారని తెలిస్తే మీరు ఒంటరిగా ఉన్నారు, మీరు ఏదో తక్కువ అనే ఫీలింగ్ మీకు తగ్గిపోతుంది. డౌట్స్ ని షేర్ చేసుకోవడానికి అసలు ఏ మాత్రం భయపడకండి. భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక రూల్ ఉంది, జస్ట్ స్టార్ట్ టైపింగ్. కీ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోండి, చిన్నగా స్టార్ట్ చేయండి. భయం ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా మనం మొదలు పెట్టినప్పుడే భయం వస్తుంది. మొదలు పెట్టి మధ్యలో దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆ ఫ్లో మనకి కంటిన్యూ అయిపోతుంది. సో ముందు మొదలు పెట్టండి, అది నేను ఇక్కడ చెప్పాలనుకున్నా. మీ కెరీర్ ఒక ఏదో కోడ్ రాయడం దగ్గర నుంచి కాకుండా వర్క్ ఫ్లోస్, లాజికల్ డిజైనింగ్, డీబగ్గింగ్ కి షిఫ్ట్ అవ్వాలి అనే మైండ్ సెట్ తో ఉండండి. నేను కోడ్ రాస్తున్నాను అనే కంటే కూడా నేను ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నాను అనే మైండ్ సెట్ ఉంటే మీరు ఏ మాత్రం భయపడకుండా వెళ్తారు. ఎప్పుడైనా కూడా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొనేవాడు ఎప్పటికీ హీరోయే. సో ఆ హీరో అవ్వాలి అని ట్రై చేయండి తప్పించి అందరిలాగా కోడింగ్ రాయాలి, కోడ్ చేయాలి, కోడ్ రాస్తూ బతుకుతానని చెప్తే ఈ రోజుల్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. బీ స్మార్ట్, నాట్ స్కేర్డ్, అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఇటువంటి మంచి మంచి కంటెంట్ కోసం FLM కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంతో అవసరం, మోటివేషన్ కూడా ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.